కొరకు ఉన్నోళ్ళం. చెప్పు నీ పేరేం పేరు? మంజుల. ఏ ఊరు? బంజేరు. ఎందరు పిల్లలు? ఇద్దరు. పాప బాబు. బాబు పెద్దోడా అమ్మాయి? పాప పాప చిన్నది. ఓకే. మరి బాబు ఏం చదువుతుండు? 10th. అమ్మాయి 8th క్లాస్. ఎక్కడ ఈ అమ్మాయి ఇప్పుడు కస్తూర్బాలో ఎన్ని రోజులు వేసి? 2 years అవుతుంది. 6th నుంచి వేసింది. మంచిగా 6th నుంచి పోతుందా? మరి ఇప్పుడు ఏమైంది మళ్ళా? ఇప్పుడు ఇక ఒక నెల రోజుల నుంచి నేను ఉండా అమ్మ పోను, నాకు మంచి అనిపించలేదు, నేను ఉండా అమ్మ అన్నది. ఆయన ఒక 20 రోజులు తెచ్చుకొని ఇంటికి ఉంచుకున్నా. మమ్మీ ఈ సంవత్సరం మొత్తం చదివినాక నేను వేరే హాస్టల్ చేస్తాను అట్లా చెప్పిన. లేకుంటే అప్ అండ్ డౌన్ చేద్దు అని చెప్పింది. అంతే. పోతా అమ్మ అన్నది. పోతా అంటే సరే పో అని తోలేసి వచ్చింది. ఎన్ని రోజులు తోలేసి? వారం అయ్యా సార్. రేపటికి వారం. శనివారం తోలేసి వచ్చింది. మరి ఇప్పుడు వచ్చి అడిగినావా మళ్ళీ ఏం జరిగింది అని అడిగితే? ఏమైంది, ఎందుకంటే మనకి ఇష్టం లేదు దుంకున్నాను. దుంకుతే మరి పోతే మనకు దొరుకుతుంది అడిగినావా? అన్న ఏమన్నా అయితే మా పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లా చేసినావు అని అడిగింది. అంటే నాకు ఉండబుద్ధి కాలేదు. ఏమన్నా వీళ్ళు ఏమన్నా ప్రాబ్లం చేసినా? ఏం ప్రాబ్లం చేయలేదు సార్. ఎవరు హాస్టల్ మేడం కానీ తర్వాత ఆయాలు కానీ ఏమనలేదు సార్. ఇవ్వలేమనలేదు. ఆమెకే ఉండబుద్ధి అయితే నాకు చెప్పింది కదా సార్. నాకు చెప్పక ఆమె పోతేనేమో వాళ్ళు ఇవ్వలేమన్నారో అనుకున్నాను. కానీ నాకు చెప్పింది కదా నేను ఉండా అని. వాళ్ళు ఎవ్వరు ఏమనలేదు. అందరూ మంచిగా చూసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ.